జీవితం చాలా అనూహ్యమైనది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనలో ఎవరికీ ముందే తెలియదు. ఈరోజు మనతో మాట్లాడిన వ్యక్తి, మనతో కలిసి నడిచిన వ్యక్తి ఒక్క క్షణంలో మన మధ్య లేకుండా పోవచ్చు. అందుకే జీవితం అనేది ఆనందంతో మాత్రమే కాదు, బాధ్యతతో కూడా జీవించాల్సిన విషయం. మన మాటలు, మన పనులు, మన ఉత్సాహం ఇలా అన్నీ ఇతరుల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయో మనం ఆలోచించాలి. ఎవరిని నిందించడానికో వాదన చేయడానికో ఈ మాటలు కావు. మనమందరం మనుషులంగా ఒక్క క్షణం ఆగా ఆలోచించడానికి. మా ఉద్దేశం చాలా స్పష్టం. మన ఆనందం ఇతరుల బాధకు కారణం కాకూడదు. మన ఉత్సాహం ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదు. మన చర్యలో మరింత జాగ్రత్త, మరింత సంయమనం కావాలన్నదే ఈ సందేశం. ఈ సమయంలో ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం కోసం మన హృదయాలు తెరిచి ప్రార్థిద్దాం. వారు ఆ కోల్పోయిన బాధను తట్టుకునే శక్తి వారికి లభించాలని, వారి జీవితం శాంతి, ధైర్యంతో నింపబడాలని. జీవితం క్షణభంగురం లాంటిది, కానీ మన ప్రవర్తన మనిషిగా ఉండాలి. కరుణతో ఆలోచిద్దాం, బాధ్యతతో ముందుకు సాగుదాం. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు, మనందరి భద్రత కోసం.